శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత కర్మయోగం 3వ అధ్యాయము నుండి ఈవేళ మనం 42వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిర్ యో బుద్ధేహే పరతస్తు సహా. దేహాదుల కంటే ఇంద్రియములు గొప్పవి, ఇంద్రియముల కంటే మనస్సు గొప్పది, మనస్సు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే గొప్పవాడు ఎవడో అతడే ఆత్మ అని ఇట్లు పెద్దలు చెప్పుదురు. ఇంద్రియములను తొలుత నిగ్రహించవలెనని క్రిందటి శ్లోకమున చెప్పబడిను. అయితే వారిని నిగ్రహించుటెట్లు ఆ పద్ధతిని 2 శ్లోకముల ద్వారా తెలుపుతున్నాడు. ఒక వస్తువును నిగ్రహించవలెననిన దానికంటే పై స్థాయిన ఉన్ననే సాధ్యపడును, లేక దానికంటే శక్తివంతమైన వస్తువును చేపట్టినని వీలగును. కావున ఇంద్రియములను జయించవలెననిన వానికంటే పరమైనట్టి స్థానమందు జీవుడు స్థితిని పొందవలెను. దేహము రథము వంటిది, అది జడమైనది. ఇంద్రియములు గుర్రముల వంటివి, అవి ఒకంత చైతన్యవంతములు. కావున దేహము కంటే ఇంద్రియములు గొప్పవి. అట్లే ఇంద్రియముల కంటే మనస్సును, మనస్సు కంటే బుద్ధియు, బుద్ధి కంటే ఆత్మయు గొప్పవి. ఒకదానికంటే మరి ఒకటి అధిక శక్తిని, అధిక శక్తివంతములై ఉన్నవి. మరియు ఒకదానికంటే మరి ఒకటి ఉపరి భాగమున కలవు. అన్నిటికంటే పైన ఆత్మ కలదు. ఒక దృష్టితో చూచినచో ఆత్మ తప్ప తక్కిన బుద్ధ్యాదులన్నీ జడములేయవును. ఆత్మ ఒకటియే చైతన్యవంతమైనది. ఆత్మ సాన్నిధ్యమున అగ్ని సన్నిధి యందు ఇనుప గుండు వలె ఆ బుద్ధ్యాదులు చైతన్యవంతములుగా గన్పట్టుచున్నవి. ఆత్మేతరములగు ఆ బుద్ధ్యాది సమస్త పదార్థములను ప్రకృతి మాయకు లోబడి వర్తించుచున్నవని. అవి దృశ్యములు. ఆత్మ ఒకటియే దృక్కు, మిగతా అన్నీ కూడా దృశ్యములే. ఆత్మ ఒక్కటే దృక్కు అని మనకిక్కడ తెలియబడుతూ ఉన్నది. కాబట్టి అట్టి ఆత్మ స్థానముననున్న తక్కిన ఇంద్రియాదులు అన్నిటినీ సులభముగా నిగ్రహించవచ్చును. అప్పుడే పూర్ణ ఇంద్రియ నిగ్రహము సాధ్యమగును. రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే అని మనకు 2వ అధ్యాయం 59 కూడా తెలియచేసింది. భగవానుడు ఇదివరకే ఏ భావమును వ్యక్తము చేసి ఉన్నాడు. ఇది వేదాంతమనందరి కీలకమగుటచే ముముక్షువులెల్లరూ దీనిని చక్కగా గ్రహించవలెను. కావున ప్రతివాడును దేహమునందు గాని, ఇంద్రియములందు గాని, మనస్సునందు గాని, బుద్ధి ఎందు గాని నివసించుట తగదనియు, వాని ఎన్నిటికీ నీ సాక్షిగా పరముగానున్న ఆత్మను చేరి అచటనే నివాసమేర్పరుచుకొనవలెననియు, అప్పుడే పూర్ణ ఇంద్రియ నిగ్రహము, తద్వారా కామాదుల జయము, తత్ఫలితముగా సంసార బంధ విచ్ఛేదము సంభవించుననియు ఇచ్చట స్పష్టపరచబడినది. జీవుడు తన గొప్ప అంతస్తును తాను గుర్తించవలెను. తాను సర్వోపరిస్థానమందు గల ఆత్మయేయను నిశ్చయ భావము కలిగి ఉండవలెను. అట్టి నిశ్చయముచే ఇంద్రియాదుల జయము అతి సులభముగా సిద్ధించును. ఆత్మయందు స్థావరము ఏర్పరుచుకొని ఇంద్రియాదులను దుష్ట మృగములను గురిపెట్టి కాల్చవలెను. ఆ చోట నుండి తప్ప తక్కిన ఏ స్థానముల నుండి కూడా వానిని పూర్ణముగా వశపరుచుకొనుట సాధ్యము కాదని తెలుపుచున్నాడు భగవానుడు. బుద్ధికి పరమైన ఆత్మయందే
సదా నిలుకడును బొందులాగున భగవానుడి శ్లోకమున రాబో శ్లోకమున హెచ్చరిక చేయుచున్నాడు. ఆత్మ యొక్క స్థానమును శక్తిని నిరూపించుచున్నాడు భగవానుడు. దేహమునకు పైన ఇంద్రియములు, ఇంద్రియములకు పైన మనస్సు, మనసునకు పైన బుద్ధి, బుద్ధికి పైన ఆత్మ కలదు. ఇవి ఒకదానికంటే మరి ఒకటి ఉత్తరోత్తర శ్రేష్టములై ఒప్పుచున్నవి. ఈ ప్రకారముగా ఆత్మ అన్నిటికంటేను పరముగానున్నదని తెలుసుకొని అట్టి అనుభవముచే కామ పిశాచమును పారద్రోలవలసినదిగా ఆదేశించుచున్నాడు భగవానుడు అర్జునుని ద్వారా యావత్ ప్రపంచమునకు. మనం ఇంతదాకా అనుకున్నాం కామవాంఛ తీరేటువంటిది కాదు అని. ఎట్లా తీరుతుంది? అసలు ఇంతకు కామవాంఛ తీరాలి అంటే ఈ కామానికి అధిపతి ఎవరు? ఈ దేహానికి, ఇంద్రియములకు, మనసుకు, బుద్ధికి, చిత్తమునకు, దీనికి అన్నిటికీ ఏ వస్తువు ఉంటే ఇవన్నీ ఈ మాయా వలయములో చిక్కుకుంటూ ఉన్నాయి. వీటిని అతమార్చాలంటే ఏ స్థానంలో నీవు ఉండాలి అని భగవానుడు ఇక్కడ మనకు క్లారిటీ ఇచ్చాడు. అందుకే తన్ను తాను తెలుసుకోవాలా, తన స్వరూపం ఏమిటో తాను తెలుసుకోవాలనుకున్నప్పుడు నీవు ఆత్మస్వరూపము అని ఎరిగినటువంటి వాడు ఆత్మస్థానంలో ఉన్నప్పుడు వాడు ఈ యొక్క శరీరము ద్వారా ఇంద్రియములు చేసే ఆగడములు అన్నీ కూడా అడ్డుకట్ట వేయగలడు. ఈ యొక్క మనసు కోతి వలె భ్రమిస్తూ ఉన్నటువంటి మనసుకు కూడా అరికట్టగలడు మనసుని. ఏ స్థానంలో ఉన్నాడు? ఎవరు ఈ మనసుని అరికట్టగలడు? ఎవరు ఈ మనసుని నిరోధించగలడు అంటే ఆత్మస్థానంలో ఉన్నటువంటి వాడు. ఈ ఆత్మ ఒక్కటి ఉంటేనే ఇవన్నీ కూడా తన పనులై చేస్తూ ఉన్నాయి. ఆ ఒక్కటి లేకపోతే ఈ పనులు ఏమీ కూడా చేసుకునేదానికి వీలు లేదు. అందుచేత ఈ ఆత్మ నేనై ఆత్మ నిక్షయమైనప్పుడు, తాను నిక్షయమైనప్పుడు ఈ ఇంద్రియములన్నీ కూడా నిష్క్రమిస్తాయి. ఇంద్రియములు నిష్కరించినప్పుడు ఈ మనసు ఏవిడితో ప్రయాణం చేయవలసి ఉంటుంది కాబట్టి మనసు కూడా నిష్క్రమిస్తుంది. మనసు ఎప్పుడు నిలబడుతుందో వాడు అమనస్క స్థితిని పొంది తద్వారా జన్మరాహిత్యాన్ని సునాయాసంగా పొందగలుగుతాడు. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.